మీరు ఆపారు కదా, ఆవిడ మీకు ఎటువంటి సమాధానం ఇచ్చారండి? ఎమ్మెల్యే గారు దాటవేశారు తప్ప మాకు సంబంధం లేదు, ఈ ఆటో ప్రజలతోటి ఈ ఆటో గ్రామం సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు చెప్తే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమీ ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆవిడ నిర్లక్ష్యం చేసి పారిపోయారు. మూడు యాక్సిడెంట్లు అయ్యాయి ఈ రోడ్డు మీద, 3 యాక్సిడెంట్లు అయ్యి మన కారు పడిపోతుంది. అన్నమాట మీరు చెప్పొద్దండి, మీరు అన్నమాట మీరు చెప్పారు. అవతల పళ్ళు పళ్ళు ఉన్నాయి, పళ్ళు ఉంటే వెళ్ళిపోతాను. వేపాడ మండలం ఆతో గ్రామానికి సంబంధించి నేటికి 3 రోజులుగా మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఇక్కడ ఏడడం జరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు రోడ్డు కోసం రోడ్డు ఎక్కడం అనేది ఎక్కడా లేదు. అందువల్ల పాలకులు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అన్ని పనులు మానుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఈ రోడ్డు మీద బైఠాయించి వంట వార్పు చేసుకొని ఈ ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామం అంటే అసలు పట్టించుకునే
పార్టీ కానీ పట్టించుకున్న నాదురు కానీ అధికారి లేడు. ఎప్పుడు ఆతో అంటే నిర్లక్ష్యమే. ఈ ఆతోకి మొత్తం 3 మండలాలతో లింక్ ఉంది. అయినా సరే దీన్ని వల్లకాడుగా మార్చేశారు. ఆతో గ్రామానికి వెంటనే తారు రోడ్డు వెయ్యాలని చెప్పేసి నిధులున్నా చేయకపోవడం అన్యాయం అని చెప్పేసి మేము ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన జరుగుతున్న క్రమంలో ఏదో పని మీద ఎమ్మెల్యే వచ్చి కనీసం వీళ్ళని మనుషులుగా కూడా చూడకుండా ఏదో నిర్లక్ష్యంగా ఏదో చెప్పేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అది అన్యాయం. ఎందుకంటే ఈ ప్రాంతం ఓట్లతోటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం ప్రజల్ని అలాగా చులకనాడడం అలాగా తీసిపారేయడం చాలా విచారకరం. వెంటనే తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కలుగు చేసుకొని రోడ్డు వేయాలని చెప్పేసి రోడ్డు కానీ ప్రారంభించే వరకు ఈ ప్రాంతం నుంచి కదిలేదు లేదని, అంతేకాకుండా అవసరమైతే ఉధృతం చేస్తామని చెప్పేసి ఆందోళన మరికొంత ఉవ్వెత్తున పైకి తీసుకెళ్లే ఆలోచన కూడా ఇప్పుడు చేస్తాం. అందువలన తక్షణమే మీరు ఎంత పనులు చేస్తారో లేకపోతే చౌవరేవో మమ్మల్ని తేల్చుకోమంటారో అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ జిల్లా వెలకోట పోస్టు ఆతో మాలమూరు గ్రామంలోనూ ఒక ఎమ్మెల్యే వచ్చి ఓట్లు నేను గెలిచిన తర్వాత మీకు రోడ్డు వేస్తే బాధ్యత నాది, ఇక్కడ నేను అమ్మేస్తానని చెప్పి ఈ రోజు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఈవిడ వచ్చినట్టే వెళ్ళిపోయింది. సమాధానం చెప్పి 15వ తారీఖు వేస్తానని చెప్పింది. ఇప్పటికైతే మాకైతే ఈ ఉద్యమం ఆపం. ఎప్పటికైనా ఈ నెల అయినా 2 నెలలైనా మేము ఉద్యమం ఇలాగే చేస్తాం. ఈ రోడ్డు వేసి వరక మేము ఇదే ఇక్కడ ఈ రోడ్డు మీద పిల్లలు జల్లలు అన్నం నీరు లేకుండా ఇక్కడే ఉంటాం మేము. అంటే మా ఊరు గ్రామ ప్రజలందరూ కలిపి ఇక్కడికి వచ్చి నిరాదీక్ష చేయడం కారణం ఏంటంటే ఈ రోడ్డు బాగోలేదు కాబట్టి, అలాగే వాళ్ళంటే 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అంటే పనిచేసినటువంటి వ్యక్తులు మనకు లోకల్ దగ్గరే మా ఎల్కోట మండలం, మాకు పక్కన వేపడ మండలం 5 సార్లు వాళ్ళ తాతగారు కోలుగా అప్పలరెడ్డి గారు చేశారు. తర్వాత లలిత్ కుమార్ గారు 3వ చేయడం ఇది. కానీ 2004లో మాకు పూడి మంగపతి గుత్తరాపల్లి నియోజకవర్గం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఎస్కోట్ నియోజకవర్గం అయ్యింది. 3 సార్లు మేడం గారు అయ్యారు. గుత్తరాపల్లి నియోజకవర్గానికి మా ఊర్లో తాగడానికి నీరుకి కానీ తారు రోడ్డు కానీ ఇచ్చి మహానుభావుడు స్వర్గీయులు పూడి మంగపతికి దక్కింది అది 2004లో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 అప్పుడే ఎమ్మెల్యే ఉంది. అన్నీ ఉన్నాయి. ఈ రోజుకి వచ్చి మా రోడ్డు నిర్మాణం కోసం ఎక్కడైనా తక్షణమైనా సరే ఈ రోడ్డు వేయాలని పట్టించుకోవాలని ఆతో గ్రామాలకి వాళ్ళ తాతగారు కానీ ఆవిడ కానీ ఆతోకి ఏవైనా మంచి పని చేసినా ఒక్కొక్క 10 ఇల్లు ఇచ్చాం. నా పేరుని ఇచ్చాను ఎమ్మెల్యేలు గ్రాంట్, నేను ఎమ్మెల్యేకి ఒక రోడ్డు ఇచ్చాను, ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చానని. కానీ ఏవైనా ఈ 40 సంవత్సరాల వ్యవధిలోనే ఆ కోలకి మా ఆతో గ్రామం ఏడు తప్పు చేసిందో నాకు తెలీదు. అంటే 40 సంవత్సరాలు వ్యవధి కట్టారు. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి తాత మనవరాలకే కట్టారు. మరి ఆతో ప్రజలందరూ కలిపి ఇంత అభిమానంతో ఉన్నప్పుడు మా ఆతో రోడ్డు ఎందుకు ఇంత నిరక్షణ చేస్తారో మాకు తెలియదు. మేడం గారు తక్షణమే తలుచుకొని మా ఆతో ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 3 రోజుల నుండి ఆతో గ్రామ ప్రజలందరూ ఇక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు. నేటికి పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే నేటికి 3 రోజులు కావస్తుంది. ఏదేమైనప్పటికి కూడా తక్షణమే ఆతో రోడ్డుకి పనులు ప్రారంభించాలని ప్రధానమైన డిమాండ్. అలాగే ఆతో నుండి బానాది, ఆతో నుండి గుమ్మిరెడ్డిపాలెం లింక్ రోడ్లు కూడా వేయాలనేది మా తాలూకా డిమాండ్. అయితే ఏదేమైనా సరే తక్షణమే ఆతో రోడ్డు పనులు ప్రారంభించలేనట్లయితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తులందరూ అవసరమైతే మా ప్రాణాలను తీసుకుంటాం తప్పితే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అందుకోసం తక్షణమే ప్రభుత్వం దీని మీద ఆలోచించి తక్షణమే పనులు ప్రారంభించాలన్నది మా యొక్క డిమాండ్.